ముఖం పుట్టే అవకాశాలు త్వరలోనే కనిపిస్తా ఉన్నాయి. అది ఏ రూపు సంతరించుకుంటుంది అనేది మనం చూడాల్సిన అంశం. రైట్, ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ అహ్మద్ గారు, అంటే ఈ పార్టీని చీల్చే కుట్ర బీజేపీ ఏమన్నా చేసే అవకాశాలు, మస్తానరావు గారు అనుమానం వ్యక్తం చేసినట్టు అలాంటిది ఏమన్నా ఉందా? ఆల్రెడీ దారనే కంఫర్టబుల్ పొజిషన్ వాళ్ళకి. ఇప్పుడు దీన్ని చీల్చడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు, పైగా అనవసరంగా ఆమెని కెలికినట్టు అవుతుంది. అంటే మరింత ఎక్కువగా ఆవిడ అగ్రెసివ్గా వీధుల్లోకి వచ్చే, బేసిక్గా స్ట్రీట్ ఫైటర్ పాలిటిక్స్ కాబట్టి ఆవిడ చేసేది, అలాంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పళంగా అలా ఆ మమతా బెనర్జీ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి బీజేపీ వెళ్తుందంటారా? ఖచ్చితంగా వెళ్తుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇప్పుడు శుభేందు అధికారి గతంలో ఈ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి. అలానే నిన్నటికి నిన్న సౌమిత్రా ఖాన్ అనే ఒక ఎంపీ, ఆయన ఓపెన్ గా చెప్పాడు, బీజేపీతో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మాతో టచ్ లో ఉన్నారు అనే మాట ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం ఒకసారి బీజేపీ చరిత్రను కనుక మనం అనాలిసిస్ చేసి చూసేటట్టయితే కనుక, బీజేపీ కాంగ్రెస్ పార్టీని కిల్ చేయడం కోసం గాను అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం, ప్రాంతీయ పార్టీలతో కలిసి కొన్నాళ్లు కాపురం చేయటం, ఆ సహజీవనం అయిపోయిన తర్వాత ఈ సహజీవనం చేస్తూనే ఆ మెయిన్ గా ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీని కానీ లేదా ఈ మెయిన్ పార్టీల్ని ఓడించటం, ఓడించిన తర్వాత ఏ పార్టీతో అయితే ఈ బీజేపీతో జత కలిసిందో ఆ ప్రాంతీయ పార్టీని సర్వనాశనం చేసేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఆమ్ ఆద్మీ కానివ్వండి, అకాలీదళ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఇలానే తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పుకోవడంలో మనం ఏమే సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ మైండ్ గేమ్ ఒకటి జరుగుతుంది. ఈ మైండ్ గేమ్ లో భాగంగా నాకు తెలిసినంత వరకు తృణమూల్ కాంగ్రెస్ లో మీరు చెప్తున్నారు కదా మేము వెళ్ళిపోతామని చెప్పి లేఖ రాశారు అని, 60 మంది కాదు 60 మంది వెళ్ళిపోయి బీజేపీలో చేరడం కానీ లేదా బీజేపీ 60 మంది కాదండి, 40 మందే. 60 మంది రాలేదు, 40 మంది లెటర్ రాశారు. 40 మంది రాశారు. నా అంచనా ప్రకారం 60 మంది దాకా వెళ్ళిపోతారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే బయటకు వెళ్ళిపోయి వేరుగా తృణమూల్ కాంగ్రెస్ అని ఇంకొక కుంపటి పెట్టుకోవడం, వీటన్నిటికీ పరోక్షంగా బీజేపీకి సంబంధించిన సపోర్ట్ ఉంటుంది. ఎందుకు సపోర్ట్, ఏ విధంగా సపోర్ట్ ఉంటుందంటే బీజేపీ టాక్టిక్స్ మనకు తెలిసిందే. సామధాన భేద దండోపాయాలు, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇలా రకరకాల కేసులు పెట్టడం ద్వారా ఈ ప్రత్యర్థుల్ని వాళ్ళని వేధించి తమ పార్టీలోకి చేర్చుకోవడం. శుభేందు అధికారిని కూడా అలానే కదా చేర్చుకుంది. శుభేందు అధికారిని అలానే చేర్చుకుని ఈ రోజు ఆయన్ని సీఎం ని చేశారు. ఆయన అవినీతి పరుడు అని చెప్పి ముద్ర వేసి ఆయన్ని సీఎం ని చేశారు. కాబట్టి ఈ బీజేపీ ఈ ఆడుతున్న ఇది అంతిమంగా బీజేపీకే నష్టం అవుతుందని చెప్తున్నా. వీళ్ళు ఎవరికో పుట్టిన పిల్లల్ని ఎవరో ఏదో పార్టీలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి తమ పార్టీ బలపడిందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అది వాస్తవంగా బలం కాదు, అది కేవలం వాప్ అని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కొంత తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన మన ఈమె మమతా బెనర్జీ కూడా ఈమెకు కూడా బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు చూడండి, ఈ జయలలిత, మాయావతి, అలానే ఈ మమతా బెనర్జీ, ఈ ముగ్గురికి వీళ్ళ బిహేవియర్, వీళ్ళ ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది. యారోగంట్ గా ఉంటారు, ఎవరిని లెక్క చేయరు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరు ముగ్గురులో కూడా ఒకే పోలిక ఉంది. ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు కాలేదు కాబట్టి వీళ్ళు ఎవరిని లెక్క చేయరు, కేర్లెస్. పెళ్లిళ్ళు కాకపోతే ఎవరిని లెక్క చేయరంటారా? ఈ సూత్రం నాకు ఎందుకో ఆమోదయోగ్యంగా లేదండి బషీర్. నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మా మోడీ గారు కూడా అంతే కదా, పెళ్లిళ్ళు అయ్యి ఇదిగా ఉంటే మెంటల్ గా ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది, ఒక సంసారం ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి కాబట్టి పద్ధతిగా ఉంటారు. కాకపోతే వాజ్పేయి గారు చాలా చక్కగా పరిపాలించారు. ఆయన వాజ్పేయి గారు 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పరిపాలించాడు, అది వేరే విషయం. అయితే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒకవేళ 60 మంది కాదు, 70 మంది కానీ, 80 మంది కానీ ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీకి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు.
ఎందుకంటే మమతా బెనర్జీ ఓడిపోయినప్పటికీ ఆమె గణనీయమైనటువంటి 41% ఓట్లను సాధించింది. అంటే మనకు కూడా ఒక ఆయన ఉన్నారుగా 40% ఓట్లు జేబులో ఉన్నాయని తిరుగుతుంటారు ఒక ఆయన, మనకు కూడా ఉన్నారు ఒక ఆయన. ఉన్నాయి కదా, ఓట్లున్నాయి అంటే ఏంటి, ప్రజలు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యం ఏంటంటే ఓట్లు ముఖ్యం, ప్రజల్లో ఉన్న పాపులారిటీ ముఖ్యం. ఎవరు ఓట్లను సాధించగలుగుతారో వాళ్ళే ఇదవుతారు. ఈ రోజు చూడటానికి మైండ్ గేమ్ ఆడి ఈ తృణమూల్ కాంగ్రెస్ వీక్ అయింది అనేది ఒక బీజేపీ ఈ త్రిశంకు సృష్టిలాగా వీళ్ళు సృష్టించవచ్చేమో కానీ అంతిమంగా అది పనిచేయదని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే ఇదే సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలకు కానీ రివైవ్ అవడానికి ఒక అవకాశం కూడా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గర. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో బషీర్ గారి లాజిక్లో కొంతమేరకు వాస్తవం ఉంది. కాకపోతే నాకు అనిపిస్తుంది అంటే ఉన్న పళంగా ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీని చేర్చాల్సినంత నెసిటీ అక్కడ బీజేపీకి వెళ్ళదు. దే ఆర్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. వాళ్ళ ఫోకస్ ఇప్పుడు బార్డర్ మీద పెట్టారు, బీఎస్ఎఫ్ని స్ట్రెంథెన్ చేస్తున్నారు, నేషనల్ హైవేస్ని అనుసంధానం చేసి మొత్తం అటువైపు అంతా నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఇప్పటివరకు నేషనల్ హైవేస్ నిర్మాణం అనేది ఇన్ఫ్రా డెవలప్మెంట్,